టైం 1:18 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ పెబ్బర్లో బోనాలు. గుడ్ మార్నింగ్ అనాలా గుడ్ నైట్ అనాలా అర్థం కావట్లేదు, ఎందుకంటే టైం 1:18 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ పెబ్బర్లో బోనాలు. సో ఇప్పుడు మా బోనం అయితే రెడీగా ఉంది, వెనక రెడీగా ఉంది. ఇప్పుడైతే మేము అమ్మవారికి అయితే టెంపుల్కి అయితే వెళ్తున్నాము తీసుకొని. మార్నింగ్ 5 వరకు నించొని ఉండాలి అంట. కానీ ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను, మొత్తం చూపించలేను, మరి కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను. అంటే కథం ఇంకా ఎవరు అసలు పడుకోరు, ఎందుకంటే నైటే బోనం తీయాలి కాబట్టి నైట్ నుంచి మార్నింగ్ వరకు బోనం ఎత్తుకొనే ఉంటారు. ప్రతి ఇంటికి బోనం తీస్తారు. సో ఊరంతా ఒకటేసారి కదిలి వెళ్తుంది, అది కూడా midnight 1 o'clockకి. సో మార్నింగ్ వరకు వీళ్ళు బోనం ఎత్తుకొనే ఉండాలి అక్కడ. పెబ్బేరు జాతర ఎంట్రన్స్. సో ఇప్పుడు డే టైం నైట్ టైం కాబట్టి ఇంత రోడ్డు ఇంత ఖాళీగా ఉన్నాయి. ఈవినింగ్ అయితే మామూలుగా బిజీ ఉండదు, చాలా బిజీ ఉంటుంది. అండ్ వెహికల్స్ అన్ని ఇక్కడ నుంచి స్టాప్ చేసేసారు. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ మనం దగ్గర మోర్ దెన్ 1/2 kilometer అయితే వాక్ చేయాలి. కదండి, వీళ్ళందరూ మనకి వెల్కమ్ చెప్తున్నారు, స్వాగతం సుస్వాగతం. ఇక్కడ పోలీస్ వారు కూడా ఉన్నారు, ఏం గొడవలు జరగకుండా. ఏ గొడవ అవుతుందా? పోలీసులు బయటకు వచ్చేసారేనా? అండ్ ఇది వచ్చేసి ఇంకో టెంపుల్, రేపంతా ఇక్కడ ఉంటుంది. కానీ ఇంకా ముందర ఇంకో టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్ దగ్గర వెళ్తాం. ఇంకా ఫైనల్ గా టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. అండ్ ఇక్కడ మా వినయ్ ముందు నుంచి తీస్తున్నారు, వెనక సన్నీ నాని అండ్ మా ఆయన వీడియోస్ తీస్తున్నారు. సో అలా సరదాగా అందరం వీడియోస్ అయితే ఫొటోస్ దిక్కుండా అయితే టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. అండ్ ఇకైతే టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం కదా. ఇక్కడైతే మామూలు హడావిడి అయితే లేదు, ఒక్కసారి మీరు చూడండి. అండ్ ఇక్కడ మా సన్నీ కూడా ఫోటోగ్రాఫర్ అయిపోయారు, సో మాకు వీడియోస్ తీస్తున్నారు. ఇంకా ఊరు మొత్తం ఇక్కడే ఉంది, సో మీరు మొత్తం వీడియో అయితే చూడండి. అండ్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. బోనం ఎత్తుకున్నాను కాసేపు. అండ్ ఇక్కడ చూడండి, ఊరు అంతా మొత్తం బోనాలు ఎత్తుకొని అయితే వచ్చారు ఇక్కడికి. అండ్ ఇదైతే మార్నింగ్ 6 వరకు ఇలానే ఎత్తుకొనే నించోవాలి అంట. వామ్మో, నిజంగా చాలా అంటే చాలా గ్రేట్ ఇక్కడ ఉన్న ఎత్తుకున్న వాళ్ళైతే.
ఒక యాక్టివిటీ అయితే జరుగుతూనే ఉంది. అండ్ నాటకాలు వామో, నేను ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు అది కూడా మా డాడీ వాళ్ళ ఊర్లో చూసినట్టు గుర్తు. సో ఆఫ్టర్ ఏజెస్ తర్వాత నేను మళ్ళీ చూస్తున్నాను. బాగుంది ఎక్స్పీరియన్స్. సందేహమేమి లేదు. ఎవరి మాటలు ఎలా ఉన్నా ఎన్నిసార్లు నిన్ను సాగించలేదా? అతను కొన్ని రేపులు గడిపి కొన్ని తొండర చేతులు చూపున్నాం. ఆ తొండర చేతులు వచ్చి మా ఇంటి మాట శాంతం కనుక మండిపడిన నేనేమి చేయగలను? చిరాకు మరి చివరంట విను. ఏంటండి ఏంటి వినేది? 3 o'clock వెళ్ళి మటన్ దొరుకుతుంది, తర్వాత దొరకదంట. ఇంకా నైట్ అంతా బోనాలు పూజలు అన్నీ అయిపోయాయి కదా. ఇంకా ఎర్లీ మార్నింగ్ నెక్స్ట్ డే అయితే నాన్ వెజ్ ఇక్కడ రెడీ అవుతుంది. సో మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, బోటీ అన్నీ రెడీ అవుతున్నాయి. ఎంతైనా ఆ వైబ్ వేరు అసలు. ఇలా అబ్రాడ్కి వచ్చాక చాలా మిస్ అవుతాం ఇలాంటి యాక్టివిటీస్ అన్ని. సో ఇక్కడ అయితే మేము మార్కెట్ ఏరియా దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ అన్న ఫ్యాన్స్ కలుస్తారంటే చిన్న ఫ్యాన్ మీటింగ్ ఉంది. సో నేను కూడా ఒక్కసారి వెళ్ళి చూద్దాము అని చెప్పి చిన్న ఎక్సైట్మెంట్తో వచ్చాను. అండ్ ఇదంతా మార్కెట్ ఏరియా. ఇంకా కాసేపట్లో ఎద్దుల పోటీ కూడా జరుగుతుంది. సో నేనైతే ఫస్ట్ టైం రావడము పెబ్బేర్లో. మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇలాంటి చూడడము నేను విన్నాను కానీ ఎప్పుడు చూడలేదు. సో చాలా ఎక్సైటెడ్. బట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో కాసేపు అయ్యాక మళ్ళీ వద్దామని చెప్పి ఇంకా తిరిగి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడైతే ఎద్దుల పాటు అయితే నడుస్తుంది. సో ఇక్కడ పెద్ద రాడ్ ఉంది కదా, ఎద్దులు అయితే అది లాక్కొని ఇక్కడ నుంచి అక్కడ వరకు తీసుకెళ్తారు. ఎవరు ఫస్ట్ తక్కువ టైంలో తీసుకెళ్తారో అయితే. మా పెబ్బర్లో కూడా అన్నకి ఫ్యాన్స్ ఉన్నారు. అండ్ ఇక్కడైతే నేనైతే చాలా హ్యాపీ. ఎందుకంటే చాలా మంది వచ్చి ఇలా అన్నతో ఆప్యాయతంగా మాట్లాడుతుంటే నాకు చాలా బాగా అనిపించింది. అండ్ అన్న కూడా మామూలు కాడు. ఎందుకంటే చాలా కష్టము రైడ్ చేయడము, అలా దేశాలు తిరగడము. నేను దగ్గరుండి చూశాను కొరియాలో. అందుకే నాకు చాలా ఇన్స్పిరేషన్ కూడా అన్నయ్య అంటే. ఇది జాతర, పెద్ద జాతర. సో మార్నింగ్ ఇక్కడ అయితే అన్ని స్టాల్స్ అయితే పెట్టారు. మీరు ఎప్పుడైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేశారా? నేనైతే ఇది మ్యారేజ్ అయినప్పటి నుంచి థర్డ్ టైం అనుకుంటా. అండ్ ఇలాంటి వాళ్ళ దగ్గర కొంచెం బేరం ఆడితే కూడా ఇస్తారు. లాస్ట్ టైం మా వదినలు ఆడారు బేరం. ఈసారి నేను రంజిత్ అన్న కలిసి బేరం అయితే ఆడుతున్నాము. చూడండి ఇంకా మా ఫన్ ఎలా ఉంటుందో. చిల్లర లేదు, ఇప్పుడే బోనిగే. రికార్డ్ చేయి. ఉంటే బ్రో పవకాల్లో తీసుకో. బ్యాంగిల్స్ అయితే తీసుకుంటున్నాం ఇక్కడ పెబ్బర్లో. ఫస్ట్ నాకైతే చాలా బ్యాంగిల్స్ అయితే కొనాలని ఉంది. సో ఆల్మోస్ట్ 2-3 జతలు అయితే కొన్నా. అండ్ మా అన్నకు కూడా ఇప్పిస్తున్నాను. అంటే లైక్ వాళ్ళ మమ్మీ అయితే ఇప్పిస్తున్నాను. వీడియో కూడా బ్లాక్ చేసి బేరం ఆడుతుండు. పాపం తన్ని అడుగుతున్నారు. సరే వేరే లేదు వీడియో తీసి బేరం ఆడుతున్నావు అని. ఇంకొంచెం అన్న చెప్పులు వేసేసుకున్నాను ఆల్రెడీ. 100 రూపాయలకు 100 రూపాయలు 1 రూపాయి తగ్గిలే. అయ్యో అన్న వాళ్ళకి కూడా రావాలి కదా అన్న, అందుకే తగ్గించట్లేదు. అయ్యయ్యో అన్న మా బెదిరించి మరి బేరం ఆడు తగ్గిమంటాను. బాగా బేరం చేసి 100 రూపాయలకే కొంటాం ఫ్రెండ్స్. వాళ్ళకి నష్టం వస్తుంది కదా. అన్న చెల్లెళ్ళు బేరం ఆటల్లో మాత్రం గేమ్స్ ఉంటే బాగుండే. కదా చిన్న తగ్గిస్తా.
ప్రైస్ తగ్గిస్తుందా? ఐటమ్ 100 రూపీస్. గ్యాస్ సిలిండర్ అడుగు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. చాలా స్వీట్ అండి. అవును బైకి. హలో చెప్పు ఎట్టిగానే వెనకాల వేసుకుంటాం. నా వల్ల కాదు బాబు. ఎందుకన్నా నీకోసం నువ్వు నా కోసం ఇన్ని చేసినావు నీకు టాటూ కొట్టిస్తారా? వద్దన్నా, అవి నార్మల్ అన్న. మళ్ళీ ఎలా చేసిననుకో కై కొట్టాల్సి వస్తుంది. వదిలే. ఇంకేం కావాలన్నా నీకు? టెడ్డీ బేర్ కావాలా? ఆల్రెడీ డబ్బు తీసుకున్నా. పీపు కావాలా? అలా అది కూడా జాతరకి ఇట్లాంటి డ్రెస్ వేసుకొని వస్తారా? అది కూడా ఉట్టి బ్లాక్ కారిపోతుంది. అన్న నాకు కూర్చుందాం పద, నాకు కలెక్షన్ వస్తుంది. కూర్చుందాం ముందే. జాతర టైప్ అందరూ వస్తారు. చిట్టి చెల్లవ్వా దీనికి దీని పెళ్లి చేయాలవ్వా. ఆల్రెడీ అయిపోయిందన్న పెళ్లి. కూర్చున్నాను. చెప్పురా చెప్పు ఎక్కడ కూర్చున్నావు? పని ఉంది. సరే నాకు గుగ్గు పూలు కావాలి. గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. గుడి ముందే పోలీస్ స్టేషన్. బాగా అమ్మవారికి మంచి సెక్యూరిటీ. సో అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. చౌడేశ్వరి అమ్మవారి టెంపుల్ దగ్గరికి. బట్ లైన్ ఉంది ఫ్రెండ్స్. మళ్ళీ ఈవినింగ్ వద్దాము. ఎలాగో ఈవినింగ్ కంపల్సరీ రావాలి. జస్ట్ ఇలా మా అన్నకి దూరం నుంచి చూపిద్దామని చెప్పి తీసుకొచ్చేసాను. అన్ననైతే లోపలికి పంపిద్దామని ప్లాన్లో ఉన్నాం. ట్యాక్స్ ఉన్నాయి. ఇంతసేపు మనం అక్కడ తిరిగేసి వచ్చాం కదా జాతర. ఇప్పుడు మేము తినేసాక ఇక్కడ నుంచి డ్రోన్ ఎక్కరేసి ఎద్దుల పోటీ అయితే చూస్తున్నాము. నెక్స్ట్ మీకు డ్రోన్ షాట్స్ కూడా ఉంటాయి చూడండి. మా ఊరు దాంతో పాటు ఎద్దుల పోటీ. ఇప్పుడు కూడా మా అన్నని రంజిత్ అన్ననే వాడిస్తున్నా డ్రోన్ షాట్స్ కోసం. నచ్చితే నా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అక్కడ మీకు గ్రీన్ కలర్ షెడ్ కనిపిస్తుంది కదా, అక్కడే ఎద్దుల పోటీ జరుగుతుంది. ఇంత ఎండలో మేము వెళ్ళలేమని చెప్పి మా డ్రోన్ అయితే పంపించాము. ఇక్కడ చూడండి ఊరు మొత్తం ఇక్కడే ఉంది. అందరూ వైట్ అండ్ వైట్ అయితే వేసుకొని వచ్చారు. అండ్ ఇక్కడ ఎద్దులు కూడా రెడీగా ఉన్నాయి. సో ఇంకా పోటీలో పార్టిసిపేట్ చేయడానికి. సో అందరూ అయితే వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందని చెప్పి. మనం డ్రోన్లో అయితే చూస్తున్నాము. అండ్ ఇక్కడైతే ఎద్దులని రెడీ చేస్తున్నారు. సో మీకు చెప్పాను కదా, ఈ రాడ్ని ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్కి ఎవరు తక్కువ టైంలో తీసుకెళ్తారో అదే విన్ అయినట్టు, వాళ్ళే విన్ అయినట్టు. సో ఇక్కడైతే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇంకా వెళ్తున్నాయి ఎద్దులు చూడండి. ఆల్మోస్ట్ 5 మినిట్స్లో అయితే వెళ్ళిపోతున్నాయి. కానీ కొన్ని ఎద్దులు అయితే మధ్యలో అయితే ఆగిపోతున్నాయి. సో ఇక ఫైనల్గా అయితే ఈ ఎద్దుల పోటీ డ్రోన్ ద్వారా అయితే చూశాను. ఎందుకంటే ఎండలు మామూలుగా కొట్టట్లేదు. ఈ ఫిబ్రవరిలోనే దంచేస్తున్నాయి. ఇంకా ఏప్రిల్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంత ఎండలో అయితే బయటికి అస్సలు వెళ్ళకండి. అండ్ ఫైనల్గా అయితే ఎద్దుల పోటీలు కూడా ఈ డ్రోన్ ద్వారా అయితే చూసేసాము.
మళ్ళీ మా డ్రోన్ ఛార్జింగ్ అయిపోయి తిరిగి అయితే వచ్చేసింది, లేకుంటే ఇంకాసేపు తీసేవాళ్ళం. ఇవాళ అయితే ఇలా మనం హాఫ్ శారీ అయితే వేసుకున్నాము. ఇంకా ఈ శారీస్ అయితే నా వల్ల అస్సలు కాదు క్యారీ చేయడము, ఎందుకంటే ఈ జాతరలో కొంచెం వాకింగ్ ఉంటుంది, ప్లస్ షాపింగ్ కూడా ఉంటుంది. సో అలా చూసుకుంటూ అయితే వెళ్తున్నాము. అండ్ ఇప్పుడు నైట్ వ్యూ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఈ జాతర ఇవన్నీ పెద్ద పెద్ద రెడ్డి పేరు. మనం ఆల్రెడీ మధ్యాహ్నం రంజిత్ అన్నతో వచ్చాము. సో ఇప్పుడు ఇంకా ఎక్కువ షాప్స్ వచ్చాయి, అప్పుడు ఓన్లీ తక్కువ షాప్స్ మాత్రమే ఉన్నాయి. కానీ జనాలు కూడా చాలా మంది ఉన్నారు. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. అండ్ అనుకుంటున్నారు ఇక్కడ చూద్దాం పదండి. పడుకున్నారు, వెళ్ళిపోయారు అనుకుంటా. 8 o'clock క్లోజ్, మిస్ అయిపోయాం. అయ్యో ఇక్కడ అయితే చాలా బొమ్మలు, చాలా షాప్స్ ఉన్నాయి. సో మేము కొన్ని బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాము. ఇదంతా మా బ్యాచే, మొత్తం సౌండ్స్ చేసుకుంటా లొల్లి చేసుకుంటే ఇంటి వరకు అయితే వెళ్తున్నాము. మళ్ళీ ఇంకో బ్యాచ్ రేపు వస్తుంది. డే 2 ఇవాళ కూడా మేము జాతరలోకి అయితే వెళ్తున్నాము. ఇవాళ నిన్నైతే జైంట్ వీల్ ఎక్కుదాం అనుకున్నా, కానీ ఫుల్ రష్ ఉండడం వల్ల కుదరలేదు. ఈ రోజైనా కుదురుతుందో లేదో చూడాలి. అండ్ ఇవాళ కూడా కొంచెం మళ్ళీ గాజుల షాపింగ్ అవన్నీ చేస్తాము. లెట్స్ గో. ఫస్ట్ ఇయర్ ఇది ఇంటర్ ఫస్ట్ ఇయర్. సో ఇంకో అల్లుళ్ళు ఉన్నారు, వాళ్ళు ముందట ఉన్నారు. ముందట చూపిస్తా. వీళ్ళకి పిప్పా కావాలంట, పిప్పా బెలూన్స్, రిమోట్ కార్ కావాలంట. ఈ జాతరలో ఇప్పిద్దామని చెప్పి తీసుకొచ్చాం. అలానే జైంట్ వీల్ కూడా ఎక్కుదాం అనుకున్నాం, చూసాం. ₹10 ఏం లేకపోతే ఆడదాం. ఎక్కడ వేస్తారు? ఇక్కడనా? టాటూ లెక్క టెంపరీ టాటూ అన్న మండలో ఉంటుంది. వేపించుకున్నావా? షార్ట్ భలే వస్తుంది.
అత్త ఇది బాగుంటది. ఎక్కించాగా అమ్ముతున్నా ఫ్రెండ్స్ అనే ఊరికే మా ఆయననైతే ఫస్ట్ టైం చూడడము ఇలా పీపుల్ ఊదుకుంటా ఇంకా వాళ్ళ అల్లుళ్ళతో వాళ్ళ కొడుకులతో మంచి ఎంజాయ్ చేసుకుంటా అయితే ఇంకైతే అందరం కలిసి అయితే ఇంటికైతే వెళ్తున్నాము. అందరం బుక్కలు పట్టుకుని వెళ్తున్నాం. ఇంకా ఫైనల్ గా అయితే ఇంటికైతే వచ్చేసాము. చాలా సేపు అయితే జాతరలో అయితే ఎంజాయ్ చేసి చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాము. వీడు తప్ప వీడు ఇంకా ఎనర్జీ లెవెల్స్ అయితే హై ఉన్నాయి. ఇంకా పడుకొని ఇవ్వట్లేదు, ఊదుతూనే ఉన్నాడు. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.